సంహితలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు వీటి మధ్య అవినాభావ సంబంధం ఉందా? వేదమనే వృక్షానికి వేరు సంహిత, కొమ్మలు రెమ్మలు బ్రాహ్మణాలు ఆరణ్యకాలు, ఫలాలు ఉపనిషత్తులు. ఇలా వాటి సంబంధాన్ని వివరిస్తుంది ఆర్షవాంగ్మయం. సంహిత అంటే యజ్ఞయాగాది కర్మలను నిర్వర్తిస్తూ ప్రయోజనాన్ని పొందటానికి అవసరమైన మంత్ర భాగాలను సంహిత అని అంటారు. అందుకే ఆ మంత్రాలన్నీ సూక్తాలే. ఆ సూక్తాలను ఆచరించి ఆ సూక్తాలను ఉచ్చరించటం వల్ల ఉత్పన్నమైన దైవీ శక్తి నీ కోరికలను నీకు అందజేస్తుంది. ఒకసారి, 2 సార్లు, 6 సార్లు, 13 సార్లు ఆ శబ్ద ఆవృత్తులను చేసే ప్రక్రియని పద, క్రమ, జట, ఘన అని వివరిస్తారు. ఇలా సంహితలు కర్మకు చిహ్నమైతే ఆరణ్యకాలు బ్రాహ్మణాలు. బ్రహ్మ అన్న పదానికి మంత్రం అనే అర్థం ఉంది, యజ్ఞం అనే అర్థం కూడా ఉంది. ఈ మంత్రం యొక్క వివరాన్ని తెలియజేసేది బ్రాహ్మణం. అలానే యజ్ఞం యొక్క విధి విధాలను తెలియజేసేది బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణాలలో ఆఖరికి వచ్చేవి ఆరణ్యకాలు. విరాగి అయి అరణ్యాలలో సంచరిస్తున్న వారి యొక్క విధి విధానాలను తెలియజేసే ఉపాసనా శాస్త్రమే ఆరణ్యకం. బ్రాహ్మణాలు 1130 ఉంటే ఈరోజు మనకు 18 అందుబాటులో ఉన్నాయి. అలానే ఆరణ్యకాలు 130 ఉంటే ఈరోజు 8 అందుబాటులో ఉన్నాయి. ఇహ ఉపనిషత్తు ఉప అంటే సమీపే, ని అంటే నిశ్చయేన, సత్ అంటే సదేహే ధాతోహో అన్నటువంటి వివరణ. ఈ ఉపసర్గలతో ఉన్న ధాతువు నుంచి ఉద్భవించిందే ఉపనిషత్ అనే శబ్దం. అర్థం సూక్ష్మంగా చెప్పాలి అంటే గురువు దగ్గర కూర్చొని అధ్యయనం చెయ్యి అని ఉపనిషత్తు అనే శబ్దానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. వేదంలో మిగతా అన్ని భాగాలు కర్మకాండ అయితే ఉపనిషత్తు జ్ఞానకాండ. అంటే యజ్ఞయాగాది కర్మలను నిర్వర్తిస్తూ నీ కోరికలను నెరవేర్చుకుంటూ నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆనందంగా ఉన్న నేపథ్యంలో నీ జీవిత లక్ష్యమేమిటో నీకు తెలియజేసే జ్ఞానాన్ని నీకు ప్రసాదించేదే ఉపనిషత్తు. తద్వారా జీవితంలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం ఉపనిషత్తుల ద్వారా మనం చేయవచ్చు. అందుకే ప్రస్థానత్రయం అని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని కలిపి చెప్తారు. మొట్టమొదటిది ఉపనిషత్తు అంటే వేదంలోని జ్ఞానకాండ ఉపనిషత్తు. ఇప్పుడు సంహిత కర్మ, బ్రాహ్మణాలు ఆరణ్యకాలు భక్తి, ఉపనిషత్తు జ్ఞానం. భగవద్గీతను కూడా కర్మషట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము 6 అధ్యాయాలుగా విభజించి ఈ మూడింటి సమ్మేళనమే 18 అధ్యాయాల భగవద్గీత అని చెప్పారు. ఉపనిషత్తు జ్ఞానమంతా ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని బ్రహ్మ విద్య భగవద్గీత ఉపనిషత్ సారము అని తెలియజేయటంలో అంతరార్థం ఏమిటి అంటే ఏ విజ్ఞానమైతే సంహిత, ఆరణ్యకం, బ్రాహ్మణము, ఉపనిషత్తుల ద్వారా వేదంలో తెలియజేయబడిందో దాన్ని గుదిగుచ్చి సంగ్రహంగా భగవద్గీతలో తెలియజేయటం జరిగింది. ఇలా అద్భుతమైన ఆర్షవాంగ్మయంలో అందుబాటులో ఉన్నటువంటి ఋషులు పంచి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనం కనుక సక్రమంగా అర్థం చేసుకొని ఆచరించగలిగితే ప్రతి గృహము నందనవనమే, ప్రతి జీవనము స్వర్గసీమయే. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.